యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 18 నుంచి 20 వరకు మనం చదివినట్లయితే అక్కడ కొలిమి ఒకటి కనపడుతుంది. ఆ కొలిమిలో ఒక రకాలైనటువంటి లోహాలు ఇత్తడి, తగరము, ఇనుము, సీసము, ఈ 4 రకాలైనటువంటి లోహాలను ఆ కొలిమిలో వేసి పరీక్షించినట్లుగా మనం చూస్తాం. ఈ వచనం అనేది ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళినటువంటి సందర్భాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళినప్పుడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలీయులు నేను బబులోను చెరకు ఎందుకు పంపించాను అంటే, అంతకుముందు వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంది అంటే, కొంచెం పైకి వెళ్ళి చదవగలిగినట్లయితే, మీరు చదవవలసిన లేదు గారు నేను చెప్పేస్తాను. ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే మూర్ఖతనం కలిగిన వారుగా, అల్లరితో కూడినటువంటి విషయాలు కలిగిన వారుగా, నరహత్య చేసేవారుగా. 22వ అధ్యాయము దరిదాపుగా 5వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకుని మీకు కనపడుతుంది. విగ్రహాలను పూజించేవారుగా, వారిని అపవిత్రపరుచున్న వారుగా, విశ్రాంతి దినమును అపవిత్రపరిచిన వారిగా, కామ వికార చేష్టలు జరిగించేవారుగా, స్త్రీలను చెరుపువారుగా, ఇలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలీయులు ఉంటే వీళ్ళ యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు వీరిని సరిచేయాలని, వీరిని బాగు చేయాలని దేవుడు ఏం చేశాడు అంటే బబులోను చెరకు ఇశ్రాయేలును పంపించేశాడు. బబులోను చెరకు వారిని ఎందుకు పంపించారు అంటే దానికి కారణం ఇక్కడ చెప్తా ఉన్నాడు 17వ వచనంలో. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలు నా దృష్టికి మస్టు వారైరి. మస్టు కొలిమిలో ఏదైనా, ఫర్ సపోజ్ మీ అందరికి తెలిసిందే, కొలిమిలో ఏదైనా ఇత్తడేసినప్పుడు కానీ లేకపోతే ఇనువేసినప్పుడు కానీ వేసి బాగా కింద మంట పెట్టి ఆ లోహాన్ని కరిగించినప్పుడు లోహము పైన ఒక వెండి అయితే గనక తెల్లగా, ఇనుమైతే గనక నల్లగా ఒక పొగలాంటిది వస్తుంది. అంటే ఆ లోహంలో ఉన్నటువంటి మలినం ఏదైతే ఉందో కరిగించగానే ఆ లోహంలో నుంచి ఆ మలినాలన్నీ వేరుపరచబడి బయటికి వచ్చేసిన తర్వాత శుద్ధమైనటువంటి లోహము ఆ కమ్మరికే కానీ ఆ కొలిమిని చేసిన వారికి కానీ బయటకు వస్తుంది. ఇశ్రాయేలీలో నరహత్య, వ్యభిచారము, భ్రష్టత్వము ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ కొలిమి అనేటువంటి బబులోను చెరకు నేను పంపిస్తా ఉన్నాను. బబులోను చెరలో వాళ్ళు 70 సంవత్సరాల ఆ వేడి చేత వాళ్ళు శుద్ధమైనటువంటి ఇశ్రాయేలుగా రావాలని దేవుడు ఇష్టపడ్డాడు. కొలిమి గురించి మీ అందరికీ తెలిసిందే. నేను మరొకసారి చెప్పి నేను కొంచెం ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైనటువంటి మిక్స్డ్గా ఉన్నటువంటి లోహాన్ని కొలిమిలో వేసి వేడి చేసిన తర్వాత మస్టు ఏదైతే బయటకు వచ్చి ఆ లోహము కరిగించబడిన తర్వాత మామూలుగా ఉన్నటువంటి లోహాన్ని వేడి చేసిన తర్వాత అది కత్తి కావాలంటే కత్తిగాను, సుత్తి కావాలంటే సుత్తిగాను, అది ఏ ఆకారంలో ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోనూ ఆ వ్యక్తి తయారు చేస్తాడు. దాన్ని కొలిమిలో వేడి చేయకపోతే ఆ వ్యక్తికి ఏ రూపంలో వస్తువు అవసరమో ఆ రకమైనటువంటి ఆ రూపమైనటువంటి వస్తువు తయారు చేయబడదు. ఇశ్రాయేలు కూడా మస్టు చేత, భ్రష్టత్వం చేత ఉండిపోయారు. దేవుడు వారిని మంచి మనుషులుగా తయారు చేయాలని ఆశపడ్డాడు. తయారు చేయాలి కాబట్టి, మార్చాలి కాబట్టి కొలిమి అనేటువంటి బబులోను చెరకు తీసుకువెళ్ళారు. ఈ 22వ అధ్యాయంలోనే మనకి ఇక్కడ 4 కొలిములు కనపడతాయి. ఆ 4 కొలిముల గురించి ఒక్కొక్క 3-4 నిమిషాలు చెప్పి ముగిస్తాను. అందులో మొదటిది ఏంటంటే ఇనుప కొలిమి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మీరు చూడగలిగినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము
ఉమ్, ఉమ్, ఉమ్. చాలా ఇశ్రాయేలు అంట పాలు తేనెలు ప్రవహించు కనానుకు రాకముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మరి ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు అని చెప్పి ఆ ఐగుప్తుని దేనితో పోల్చాడు అంటే కొలిమితో పోల్చారు. ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమితో వచ్చారు. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనంలో వదిలేరా, అక్కడ సియోను కొలిమి అని చూపిస్తూ ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. చాలా సేవకుడు అంట అక్కడ ఎలా కనపడుతున్నాడమ్మా? అమ్మా అగ్నిలాగా కనపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో ఎలా కనపడుతుంది అంటే సియోను కొలిమిగా కనపడుతుంది. సియోను అనగా సంఘానికి సాదృశ్యము. సేవకుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో అగ్నిలాగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే సియోను అనేటువంటి సంఘము ఒక కొలిమి అయితే సేవకుడు అగ్ని లాంటివాడు. ఈ సేవకుడు అనేటువంటి అగ్ని సంఘము అనేటువంటి కొలిమిని ఏం చేయాలంటే అమ్మ ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు కదమ్మా. ఏం చెప్పాను కదమ్మా. లైన్లో ఉన్నారు. సియోను సంఘము, ఆ సియోను సంఘాన్ని కొలిమితోను సేవకుని అగ్ని చూతారు. ఈ సంఘాన్ని మిమ్మల్ని ఒప్పింపకుండా నొప్పింపకుండా ఏమి అనకుండా మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఉండి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు వచ్చి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు వెళ్ళిపోయారు అనుకమ్మా, మిమ్మల్ని ఏమైనా అంటే మానేస్తారేమో, మిమ్మల్ని ఏమైనా అంటే నన్నేమని అనుకుంటారేమో, నన్నేమనంటే ఇబ్బంది పడతారేమో, ఇలాంటివన్నీ ఆలోచించి మిమ్మల్ని అలాగ వదిలేస్తారు అనుకోమ్మా, మీరేమవుతారు? ఏదైనా ఇనుముని వాడకుండా వదిలేసామనుకోమ్మా ఏమవుతుంది? ఎందుకు పనికి రాకుండా పోతుంది. అవునా కదా? అందుకే మీరు నన్ను ఏమనుకున్నా సరే మిమ్మల్ని ఏ విధంగా వేడి చేయాలా, వేరే సేవకులకేమో ఆప్షన్ ఉండదు, కానీ నాకంటే అమ్మ చాలా ఆప్షన్స్ దేవుడు ఇచ్చాడు. అందుకే ధైర్యంగా ఎలా కావాలంటే అలా చెప్పేస్తూ ఉన్నా. సంఘము కొలిమి, సేవకుడు అగ్ని. సేవకుడు ఏం చేయాలంటే సంఘాన్ని ఎప్పటికప్పుడు వేడి చేత ఏం చేయాలమ్మా? కాల్చాలి. కాల్చకపోతే సంఘం అయిపోద్దంటమ్మా. మీకు ఇష్టం వచ్చిన సమయానికి మీరు వస్తారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటారు. అలా ఉంటే అమ్మా అసలు కుదరదు. పాయింట్కి వచ్చేస్తా ఉన్నాను. ఇశ్రాయేలీయులు అంటమ్మా ఐగుప్తులో ఎలా ఉన్నారంటమ్మా? ఇనుప కొలిమిలో ఉన్నారు అంట. ఇనుప కొలిమిలో ఫరో రాజు ఏం చేస్తాడంటే కింద నుంచి ఏం చేస్తాడమ్మా? మంట పెడతా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. 10 నిమిషాలను ముగిచ్చేస్తాను. ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిలో ఫరో ఏం చేస్తాడంటే కింద నుంచి ఏం పెడతాడమ్మా? ఎలా పెడుతున్నాడు? వీళ్ళకి ఇటుకలు తయారు చేయడానికి ఎప్పుడు ఇచ్చేటువంటి ఆ గడ్డి కానీ ఆ మట్టి కానీ ఇక ఇవ్వమాకండి. ఇప్పుడు దాకా బాగా చూసుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారంట. వీళ్ళు ఎలా వెళ్తారో నేను చూస్తాను. ఇవ్వవలసిన ముడిసరికి ఇవ్వకుండా తయారు చేయవలసిన ఇటుకల కన్నా ఇంకెక్కువ తయారు చేయించండి. ఎందుకు తయారు చేయరో నేను చూస్తాను అని కింద నుంచి మంట పెడతా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏం చేయలేక కుమిలి బాధపడుతూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇనుప కొలిమిలో, అదే మన ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం చదివాము. ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. ఐగుప్తీయులు ఇనుప కొలిమి అనేటువంటి ప్రాంతంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని ఆ ఐగుప్తి అనేటువంటి ఇనుప కొలిమిలో నుంచి అమ్మా పాలు తేనెలు ప్రవహించు కణానికి దేవుడు ఏం చేశాడమ్మా? ఇనుప కొలిమిలో నుంచి తీసుకొస్తే వాళ్ళు ఏమవ్వాలి? మారాలి. ఫస్ట్ నేనేం చెప్పానంటే ఇనుప కొలిమి ఎందుకు అంటే మామూలుగా ముద్దలాగా ఉన్న ఇనుముని కొలిమిలో వేసి వేడి చేసిన తర్వాత అమ్మ కంసాలు ఏం చేస్తాడంటే దాన్ని ఏ షేప్ కావాలంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ఇనుప కొలిమిని దేవుడు ఎందుకు పెట్టాడంటే వాళ్ళ బుద్ధులు మార్చాలని, వాళ్ళ షేపులు మార్చాలని. కానీ కనానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళ బుద్ధి ఏదైతే ఉందో పాత బుద్ధి
అది మారల. ఇశ్రాయేలు అంట కఠిన హృదయులైరి అని కింద వర్షంలోకి వస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు కఠిన హృదయులైరి అంటే వారికి పాత రోజులు ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి దేవుడు ఏం చేసినట్టు ఇనుపు కొలుములకు పెట్టాడు, ఎందుకంటే బుద్ధి మార్చాలని. మార్చి దేవుడు కణానికి తీసుకొస్తే ఆహా నేను ఐగుప్తులు ఎలాంటి ఆచారాలు చేశాను, అలవాట్లు చేశాను, కట్టుబాట్లు కలిగి ఉన్నాను, అవే నేను ఇంకా కొనసాగిస్తాను అంటే ఇంకా ఇనుపు కొలతో సంబంధం ఏముంది? అందుకే పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూస్తుంది, సేవకులారా మీరు అగ్ని జ్వాల లాంటి వారు, సీయోనటువంటి సంఘాన్ని ఏం చేయాలంటే అగ్ని చేత మరలా కాల్చి వీళ్ళు చేసేటువంటి తప్పులన్నింటినీ సవరించేటువంటి ప్రయత్నించండి. ఇక మీద మీలో ఐగుప్తు లాంటి పాతకాలపు ఆలోచనలు, అలవాట్లు, వ్యవహారాలు ఏమన్నా ఉండినట్లయితే వాటన్నిటిని మీ రోజు ఏం చేయాలంటమ్మా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. రెండో మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సామెత గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ రెండవ కొలిమి కనిపిస్తుంది. రెండవ కొలిమి వెండి కొలిమి. ఈ వెండి కొలిమి ఎందుకంటమ్మా పరీక్షించడానికి. నరుల దృష్టి తృప్తి కానేరదు అనేటువంటి విషయాన్ని పైన చూస్తాం. ఇలాంటి తృప్తి లేనటువంటి ఈ మనుషులని తృప్తి ఎందుకు లేదంటే దేవుడు వారి బ్రతుకులు మార్చి, స్థితులను మార్చి, పరిస్థితులు మార్చి వాళ్ళు అయ్యో దేవా 40 సంవత్సరాల నుంచి మేము ఈ బానిస బ్రతుకులో బ్రతుకుతున్నాము, మాకు ఈ ఫరో రాజు వద్దు, ఈ బానిస బ్రతుకులు వద్దు, మేము చక్కగా మంచి ప్రాంతానికి వస్తాము, మమ్మల్ని నడిపించండి అంటే కనానికి తీసుకొస్తే దేవుడు ఇంత మేలు చేసిన వాళ్ళ జీవితంలో లేనటువంటి పరిస్థితి. అందుకే 21వ వచనంలో ఉంటుంది, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. ఇంకొంచెం కిందకి రండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడగలిగినట్లయితే, వెండి పరీక్షించడానికి కదమ్మా, వెండి కొలిమిలో వేసినట్టుగా ఇశ్రాయేలులందరినీ మీన్స్ మనందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా ఆ వెండి కొలిమిలో వేసి పరీక్షిస్తా ఉన్నాడు. ఫస్ట్ కొలిమి ఎందుకు అంటే మార్చడానికి, కఠిన మనసును, కఠిన హృదయాన్ని, కఠిన బుద్ధిని మార్చడానికి. మారిన మనము మారేమా లేదా అని పరీక్షించడానికి, పరిశోధించడానికి ఈ వెండి కొలిమిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ వెండి కొలిమిలో పడిన నీవు కంపల్సరీగా ఏం చేయాలంటే మారాలి. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఆ కొలిమిలో వేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే ఆ పరీక్షలో పాస్ అయ్యి మంచి ప్రమోషన్ చేత, మంచి సాక్ష్యం చేత ఎలాగైతే బయటకు వచ్చారో, నీవు, నేను, మనందరము ఆ వెండి కొలిమిలోనికి వెళ్ళిన మీదట పరీక్షించబడిన తర్వాత ఆ పరీక్షలో 100కి 100% పాస్ అయ్యి బయటకు రావాలి. నేను మూడో చెప్పి ముగ్గు చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదివినట్లయితే, నీవు నా జనుల మార్గము తెలుసుకొని పరీక్షించినట్లు నేను వారికి వన్ని చూసిన వాడిని గాను, వారిని నీకు లోహపు తుంటగాను, వారందరూ బహు ద్రోహులు, కొండిగాండ్రు, వారి మట్టి లోహం వంటి వారు, వారందరూ చెరుపు వారు, కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. చాలా మళ్ళీ తర్వాత చదువుదాం. మూడవది ఏంటి అంటే శేషపు కొలిమి. ఈ శేషపు కొలిమిలో ఏదైతే లోహాన్ని వేస్తామో వేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అంటే ఆ కొలిమిలో ఆ మంట, ఆ అగ్ని బాగా ఎక్కువ హైలో పెట్టేస్తే ఆ లోహం ఏదైతే ఉందో ఆ లోహము కరిగి 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 బొసలు కొడుతూ ఉందంట. ఈ బొసలు కొడుతున్నటువంటి ఈ లోహము నుంచి ఏమొచ్చింది అంటమ్మా అగ్నిలోనికి శేషమే వచ్చున్నది. ఏంటి ఈ శేషము అంటే పోలీసులు వాడేటువంటి బుల్లెట్లు ఉంటాయి కదమ్మా, పిస్టల్లో వాడే బుల్లెట్లు ఉంటాయి కదమ్మా, ఆ బుల్లెట్లు దేనితో తయారు చేస్తారంటమ్మా ఈ శేషంతో తయారు చేస్తారు. ఈ శేషం ఏంటమ్మా విషపూరితమైనది.
నిన్ను నన్ను ఆ కొలిమిలో వేసినప్పుడు మనలో నుంచి ఏమి రావాలంటే అమ్మ ఆ వేడి బుసలు కొట్టిన తర్వాత అమ్మ ఏం బయటకు వచ్చిందంటమ్మా, సీసము బయటకు వచ్చేసింది. నీవు నేను కొలుములోనికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి మస్టే కానీ, మనలో ఉన్నటువంటి చెడే కానీ, మనలో ఉన్నటువంటి విషమే కానీ అదంతా ఏం చేయాలంటే బయటకు రావాలి అనేది దేవుని యొక్క ఆశ. నేను రాను అని అన్నట్లయితే, కొంచెం కంటిన్యూషన్ చేసినట్లయితే, దుష్టుల చొక్కమునకు రారు అమ్మ, దుష్టులు చొక్కమునకు రారు, యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెడతారు. ఆ కొలిమిలో నుంచి అనగా నీలో నుంచి సంఘంలోనికి వచ్చిన తర్వాత సేవకులుగా నేను ఆ అగ్ని చేత మీ లోహాన్ని కరిగిస్తున్నప్పుడు మీలో నుంచి ఆ చెడు, ఆ విషము, ఆ మలినాలు బయటికి రాకపోతే మీ అందరికి ఒక పేరు పెట్టేసాడు దేవుడు. ఏంటి అంటే, ఒకసారి చదువుతామమ్మది, అమ్మ త్రోసివేయవలసిన వెండి అని మీకు పేరు పెడతారంట. త్రోసేసిన వెండి అంటే పనికిరాని, ఉపయోగపడని వెండి. చూస్తాడమ్మ కంసరి, చూస్తాడు ఎంత చేసినా అది ఉపయోగపడకపోతే ఏ విధంగా అయితే బయటకు పడేస్తారు. దేవుడు ప్రతి ఆదివారం మందిరానికి తీసుకొచ్చి సేవకుని చేత మేము కాలుస్తూ ఉన్నారు. సంఘానికి వచ్చిన తర్వాత చక్కగా 4 జోకులు చెప్పేసి సరదాగా చెప్పి పంపించడం వల్ల మీరు సంఘము అనేటువంటి కొలిమిలోనికి వచ్చి ఉపయోగం ఉండదు. కొలిమిలోనికి పెట్టి వేడి చేయకుండా ఆ సుత్తుతో ఎంత కొట్టినా లోమం షేప్ వస్తుందమ్మా, రూపం వస్తుందమ్మా, రాదు. ఏ సంఘమైనా సరే అమ్మా ఈ విధానాన్ని మారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తిని అగ్ని చేత కాల్చేటువంటి ప్రయత్నం చేయాలి. మేము కాల్చి మాట చెప్పిన తర్వాత దేవుడు వారిని వాడుకుని ఒక రూపంలో తయారు చేస్తాడు అని అనుకున్నారు అనుకోమ్మా. ఇలాంటి వాళ్ళందరికీ బైబిల్లో చెప్తుంటమ్మా, త్రోసి వేయబడినటువంటి దానివల్ల దేవునికి ఉపయోగం ఉండదు, మీకు కూడా. అమ్మ నేను 4వ కొలిమి గురించి చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. చాలమ్మ, ఇక్కడ బంగారమునకు కొలిమి, ఈ బంగారమునకు సంబంధించినటువంటి కొలిమి ద్వితీయోపదేశకాండము ముద్ర 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ బంగారపు కొలిమి అంట మనకి దేనికి ఉపయోగపడుతుందంటే 3వ వచనంలో బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవా. మన హృదయాన్ని బంగారపు కొలిమిలో వేసి దేవుడు చేస్తాడంటమ్మా, పరిశోధిస్తాడు. పరిశోధించిన తర్వాత, పరిశీలించిన తర్వాత బంగారములో, వెండిలోనైనా ఇత్తడిలోనైనా దేనిలోనైనా మస్తు అనేది వస్తుంది. బంగారంలోనమ్మా ఆ మస్తు అనేది ఏమీ రాదు. ఆ 3 కొలిములు దాటిన తర్వాత 4వ కొలిమే ఈ బంగారపు కొలిమి. ఈ బంగారపు కొలిమిలో వచ్చిన తర్వాత దేవుడు నీ హృదయాన్ని పరిశోధించిన తర్వాత 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటమ్మా, వారి పనితనానికి మెప్పునిస్తాడంట, ప్రతిఫలాన్ని ఇస్తాడంట, ఘనతని ఇస్తాడంట, బహుమానాన్ని ఇస్తాడంట. ఈ మెప్పు, ఘనత, ప్రతిఫలము, బహుమానము ఇవన్నీ నీవు పొందుకోవాలి అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలంటే అమ్మ పైనటువంటి 3 కొలిములను దాటుకుంటా రావాలి. మొదటి కొలిమి అమ్మ నేను ముగిచేస్తూ ఉన్నాం. మొదటి కొలిమి ఇనుపు కొలిమి. ఆ ఇనుపు కొలిమిలో నీకున్నటువంటి పాతకాలపు అలవాట్లు, ఆలోచనలు, కట్టుబాట్లు ఏవైనాయో వాటన్నిటిని తీసివేయడానికి ఇనుపు కొలిమిని ఉపయోగిస్తాడు. రెండవది వెండి కొలిమి. ఆ వెండి కొలిమిలో నిన్ను నన్ను మనందరినీ పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడంటే, పాతకాలపు ఇనుప కొలిమిలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటినీ నీవు విడిచిపెట్టావా విడిచిపెట్టలేదా అని ఈ వెండి కొలిమిలో పరీక్షిస్తాడు. మూడవది సీసపు కొలిమి. పరీక్షించిన తర్వాత ఇంకేమైనా మస్టు, ఆ విషము ఇలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటిని పూర్తిగా తీసివేస్తాడు. నాలుగవది బంగారపు కొలిమి. ఈ బంగారపు కొలుపులో పరీక్షించడు, పరిశోధించి నీకు తగినటువంటి మెప్పును, ఘనతను, ప్రతిఫలాన్ని ఇస్తాడు.